నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 14:12. ప్రైజ్ జీసస్. ఈరోజు February 4th, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర శ్రతి దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఈ మాట, ఈ వాగ్దానం ఎంతో భావగర్భితమైనది, అర్థవంతమైనది. ఆయన ప్రేమను మరొక్కసారి యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తున్నాడని. ఇక్కడ కూడా నన్ను నమ్మిన వారిని ఎంతో పైన పెట్టాలని ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడిని నేను అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకని? నేను దేవుణ్ణి కాబట్టి నేను ఫ్రూట్ఫుల్గా ఉన్నా, నేను దేవుణ్ణి కాబట్టి ప్రేమించా, సహించా, భరించా. అలాగే నేను చేయాల్సిన సువార్త ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను చేశాను. అలాగే శిలువ మరణం కూడా అలాగే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆపలేదు. అలాగే అనేకులను స్వస్థపరిచా, దయ్యాలను వెళ్ళగొట్టా, అలాగే చనిపోయిన తిరిగి లేపాను, పాపులను పరిశుద్ధులుగా మార్చాను. మీరు మనుషులు మీరేం చేస్తారా అంటలా దేవుడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన ఈ క్రియలన్నీ అంటే ఫ్రూట్ఫుల్గా ఆయన స్వభావ లక్షణాలు కలిగి, ఆయన ప్రేమ, అలాగే క్షమాగుణం ఇవన్నీ కలిగి, అలాగే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే కార్యదీక్ష, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన చేయాల్సింది చేశారు, ఫినిష్ చేశారు ఆయన పంపిణీ. నా యందు విశ్వాసం చూడండి కూడా అలాగే చేస్తాడు. ప్రభు యొక్క ఉద్దేశం చూడండి. నెక్స్ట్ నేను చేసిన స్వస్థతలు, అద్భుతాలు ఇవి కూడా చేస్తారు, వాటికంటే ఎక్కువ చేస్తారని ప్రభు ఎంతో ఉన్నతమైన ఆలోచనతో మాట్లాడారు. ఫ్రెండ్స్, ప్రభు చిత్తమైతే ఈరోజు మరి ఫాస్టింగ్ ప్రేయర్లో శ్రేష్టమైన వర్తమానం ఉంటుంది, డీప్గా, లోతుగా. ఎవ్వరు మిస్ కావద్దు. రండి సంగమా, రండి. మరొక్కసారి చెప్తున్నాను, ఎంతో రెంట్ కడుతున్నాం, ఎంతో ఖర్చు పెడుతున్నాం అక్కడ ప్రైజ్ పెట్టడానికి. ఎందుకని మీరందరూ వచ్చి వాక్యాన్ని విని బలపడాలనేదే మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ కావద్దు, మిస్ చేసుకోవద్దు. వాళ్ళ పరిచారకులు కూడా చెప్తున్న పేరు చెప్పిన ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఈ ఫాస్టింగ్ పీరియడ్లో వినే వాక్యం నీకు ఎక్కడ దరిదాపుగా దొరకదు. ఏదో నా గొప్పతనం చెప్పట్లేదు, ప్రభు ఇస్తున్నారు. కాబట్టి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఫాస్టింగ్ పీరియడ్లో పార్టిసిపేట్ చేయండి. సాయంత్రం 6 గంటలకి ఆరంభం అవుద్ది, 9 గంటలకు క్లోజ్ అయిపోద్ది. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు నీ కృప ద్వారా మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడావయ్యా. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయి క్రియలు చేస్తాడు, వాటికంటే గొప్ప చేశాడన్నా. కృప చూపించండి. ఈరోజు ఫాస్టింగ్ పీరియడ్లో బలంగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఏ ఆటంకాలు లేకుండా చేయండి. అపవాది క్రియలు లయపరచండి. నీ కృపాక్షేమాలు మాకు తోడగించండి. ఈరోజు అంతలో కూడా కృప చూపించి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. నాయన అవిశ్వాసం స్థిరపరచండి. ఈరోజు జరిగేటువంటి ఫాస్టింగ్ ప్రేయర్లో గొప్ప విజయాన్ని ఇచ్చి బలమైన దేవుని యొక్క వాక్య సందేశాన్ని, మీ సందేశాలు ఇవ్వండి నయ్యా. వాటి ద్వారా విశ్వాసులు పరిపూర్ణులు అవ్వాలా అయ్యా. పరిచారకులు, సువార్థికులు, సేవకులు, నాయకులు, కాపులు అందరూ దీవించబడాలా. గొప్ప కార్యములు చేయండి. బలమైన దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఇవ్వండి నాయన. దీవెనతో నింపండి. ఎవరు జాబులు ఎదురు జాబ్స్ ఇవ్వండి. మా బిడ్డలందరూ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతోమంది గర్భాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతోమంది పెళ్ళిళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. వారందరి పట్ల కృప చూపించండి అయ్యా. దీవెన దయచేయండి అయ్యా. అలాగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. మా బిడ్డలు తోడయండి, రాయించండి. అలాగే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అలాగే కొన్ని ఎగ్జామ్స్ దగ్గర పడితే వాళ్ళందరినీ తోడయండి. మా విద్యార్థులందరికీ జ్ఞానము, వివేచన కృపనిచ్చి నడిపించండి. అపవాదిగా లయపరచండి. ప్రతి వ్యాధిని గర్దిస్తే ప్రతి సమస్య విడిపించండి. ఫైనాన్షియల్గా మెరాకిల్స్ చేయండి అయ్యా. ఈ ఫెస్టివల్స్లో, వెనంటింగ్ ఫెస్టివల్స్లో బలమైన సీడు విత్తాల, ఘనమైన సీడు విత్తాల, గొప్ప కార్యాలు చూడాలి. ప్రతి ఒక్కరి చేతులు బలపరిచి, దీవించి, కృపనిచ్చి, గొప్ప కార్యాలు చేసి, జయమునిచ్చి మహిమ చెందండి. నీ ఉన్నతమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి తోడగించి, గొప్ప దీవెనలతో నింపి మహిమ చెందామని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, సాయంత్రం 6 గంటలకి వెస్ట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్, ఫ్యారడే సెంటర్ దగ్గర, పిల్లర్ నెంబర్ C 1287 ఆ పిల్లర్ దగ్గర మనకి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. వచ్చేసేయండి, ఎవరు మిస్ కావద్దు. బలమైన దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం అనుభూతున్నాము. డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యు ఆల్.